గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఎక్కువై అనవసర మాటలు మాట్లాడుతున్నారని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. పక్కన వాళ్ళు చెప్పింది వింటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. రూరల్ నియోజకవర్గం 25వ డివిజన్ భుజభుజ నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీలో గురువారం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కలిసి 62 లక్షల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేత గిరిధర్ రెడ్డిలకు స్థానికులు టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి శంకుస్థాపనల కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఎక్కడి నుంచైనా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని కోటంరెడ్డి సోదరులను అభినందించారు. అన్నకు తోడుగా గిరిధర్ రెడ్డి ప్రజల సమస్యలను పరిష్కరించేలా పనిచేస్తున్నారని కొనియాడారు. అలాగే నెల్లూరుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనవసరంగా మాట్లాడుతున్నారన్నారు. బూతులు మాట్లాడే వారినే లీడర్లుగా తన పక్కన పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తిని ప్రజలు దూరంగా పెట్టాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరి అంతు చూస్తానడం తప్పితే మంచి మాటలు రావడం లేదన్నారు. ఈ సందర్భంగా భుజభుజ నెల్లూరులో ప్రధాన శ్మశానంలో షెల్టర్ ఏర్పాటుకు 10 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు వేమిరెడ్డి ప్రకటించారు. దాంతో వేమిరెడ్డిని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 25వ డివిజన్ కార్పొరేటర్ సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. సీఎం చంద్రబాబు సహకారంతో రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి నారాయణలతో కలిసి ముందుకు సాగుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈరోజు భగత్ సింగ్ కాలనీ 25వ డివిజన్కి సీసీ రోడ్డు డ్రైన్స్కి శంకుస్థాపనకి మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ నన్ను పిలవడం, తప్పకుండా వస్తా అని చెప్పాను, వచ్చాను కూడా. మీ అందరికీ తెలుసు కూడా రూరల్లో జరిగే అభివృద్ధి ఎక్కడ కూడా జరగటం లేదు. అంటే నిధులు ఇబ్బందులున్నా మీ ఎమ్మెల్యే ఎక్కడైనా దాన్ని ఎట్లా తీసుకొచ్చి మనం పట్టుదలగా మనం రూరల్ అసెంబ్లీని డెవలప్ చేయాలా, అభివృద్ధి ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా రూరల్లో అభివృద్ధి తప్పగా వేరే కార్యక్రమమే ఉండదు. దానికి తోడు గిరిధర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కష్టపడుతూ వాళ్ళన్న ఎట్లా చెప్తే అట్టే ప్రతి కార్యక్రమం కూడా చూస్తున్నాను. కష్టంతో కూడిన పని. అంటే శ్రీధర్ కష్టపడ్డాను కాదు, శ్రీధరు కష్టపడితేనే ఈరోజు ఈ పరిస్థితులు ఈ స్టేజ్కి వచ్చాడు. ఈరోజు కాన్స్టిట్యున్సీ తీసుకుంటే రూరల్ కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్కరు వాళ్ళ పేర్లతో సహా చెప్పే కెపాసిటీ ఉందంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యల్ని తీర్చడం, వాళ్ళ సమస్యల్ని కనుక్కోవడమే ఈరోజు మంచి లక్షణం. ఒక పాలిటీషియన్స్కి ఉండాల్సిన లక్షణం కార్యకర్తలకి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు మనం తీర్చగలుగుతాము, అటువంటి అతనే నాయకుడు అంటారు. ఆ లక్షణాలు మీ రూరల్ ఎమ్మెల్యేకి ఉన్నాయి. మీ అందరి అదృష్టం మీకు ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం. మీరందరూ చూస్తున్నారు కూడా జరుగుతుండే పరిణామాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రావడం, అనవసరమైన మాటలు మాట్లాడేసి పోవడం. మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, కానీ అతనికి ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా అది ఎవరికీ తెలియటం లేదు. పక్కనోళ్ళు మాట్లాడిస్తున్నారా, లేకపోతే అతను ఆ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడో అతనికే తెలియాలి. 5 సంవత్సరాలు ఆయన పాలనలో ఎప్పుడన్నా ఏ ఊరికైనా ఎక్కడికన్నా వచ్చాడా అంటే ఎక్కడికి లేదు. ఆ బటన్ ఒత్తడం, రూమ్లో కూర్చోవడం, వేరే కార్యక్రమమే లేదు. పరిస్థితి చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఆర్థికంగా దివాలా తీసింది. దివాలా తీసి వెళ్ళిపోయాడు. అది చేసింది అతను. ఏ ఒక్క మంచి పని కూడా కనపడటం లేదు. బూతులు, ఆ మాటలు కూడా బూతులు తప్పక అటువంటి వాళ్ళనే లీడర్లుగా ఆయన పక్కన పెట్టుకొని ఈరోజు రావాల్సిన కార్యక్రమం కాదు, కానీ అతనికి ఆ జీన్స్లో అది ఉన్నట్టుంది. ఈరోజు రావడం అనవసరం, కానీ వచ్చి
ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడిపోవడం. సో మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఇటువంటి వ్యక్తిని దూరం పెట్టండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు. అతను పాలనకు వచ్చిందంటే మీరు చూస్తూనే ఉండారు, ఇంటానే ఉండారు. వీళ్ళంతా చూస్తా వాళ్ళంతా చూస్తా తప్పక మంచి మాటలు రావటం లేదు. మనం ఈరోజు ఉండే పాలన మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అవినీతి అనేది ఉండకూడదు. అభివృద్ధి, సంక్షేమం ఈ రెండే అతను మాట్లాడే పదాలు. కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ప్రతి దగ్గర కూడా దానికి తగ్గట్టు ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్నాడు. ఈరోజు చాలా సంతోషం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీ అందరినీ చూడడం చాలా సంతోషం. అందరికీ కూడా ధన్యవాదాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 25వ డివిజన్లో 63 లక్షల రూపాయల వ్యయంతో ఈ డ్రైన్లు రోడ్లకి మనం శంకుస్థాపన చేసుకుంటూ ఉన్నాం. ఇంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు ఈ ప్రాంతంలో అభివృద్ధి పనుల మీద పెట్టడం జరిగింది. కానీ ఈ ప్రాంతంలో ఇంకా పెట్టాల్సిన పరిస్థితి. రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని నిధులు రాబోతున్నాయి. ఆ నిధుల్లో భుజిభుజి నెల్లూరు 25వ డివిజన్, కొత్తూరు 31వ డివిజన్, అదే పడారుపల్లి 23వ డివిజన్, కల్లూరుపల్లి కనపర్తిపాడు 24వ డివిజన్, ఈ 4 డివిజన్లు. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలైనటువంటి 1, 2 డివిజన్ల మీద 12వ డివిజన్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సి ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఈ ప్రాంతాలు మరీ వెనుకబడి ఉన్నాయి. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అధికారులు, ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అందరూ సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని భుజిభుజి నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవాలని మనం ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు విపిఆర్ గారి కోసం, అటు నా కోసం, తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేసిన నాయకులు, కార్యకర్తలు అందరినీ వారు కలిసే అవకాశం ఉంటుందని కూడా భావించి ఆహ్వానించడం జరిగింది. వారు వాస్తవం చెప్పాలంటే పార్లమెంట్ సమావేశాలు ఉన్నా కూడా ప్రత్యేక చొరవ తీసుకొని వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. భుజివెల్లూరులో ప్రధాన శ్మశానానికి షెల్టర్ లేక చాలా కాలంగా ఇబ్బంది పడే పరిస్థితి. చాలా కాలంగా మనం ప్రయత్నించాం కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే 10 లక్షల రూపాయల నిధులు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేయటమే కాదు, పనులు కూడా ప్రారంభమైనవి, దాదాపు పూర్తిగా వచ్చాయి. ఇది గ్రామానికి సంబంధించి ఒక ప్రధాన శ్మశానం. ఆ శ్మశానంలో షెల్టర్, బోర్ ఇవన్నీ కూడా. అందుకు ఈ గ్రామ ప్రజల పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అటు నేను, స్థానిక డివిజన్ కార్పొరేటర్ బద్దిపూడిగిరి శాలువతో చిరు సత్కారం. ఈ గ్రామంలో కరెంటు సమస్య ఉంది. 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయించామమ్మా. 90 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. 60 లక్షలు కూడా త్వరలో శాంక్షన్ కాబోతుంది. ఆ 1.5 కోటి ఈ గ్రామంలో ఖర్చు పెడితే కరెంటు సమస్యలు ఉన్నవే ఉండవని కూడా తెలియజేస్తాం. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.